పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఒక్కసారి ఇలాగ ఉప్మా రవ్వతో చాలా సింపుల్గా వడలు చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ని వేసుకొని బాగా కలిపేసుకొని 1 కప్పు రవ్వకే 2 కప్పులు వాటర్, కొత్తిమీర వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని రవ్వ కొద్దిగా వేసుకుంటూ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని చిన్నగా ఈ విధంగా వడలు చేసుకోవాలండి. మొత్తం అన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈ వడలు తయారైపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలాగా రవ్వతోటి వడలు ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. చాలా మెత్తగా వస్తాయండి. చూడండి, ఇదిగోనండి ఈ విధంగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్